ఈ వీడియోలో యోగ వాసిష్టం అనే మహా ఆధ్యాత్మిక గ్రంథం గురించి తెలుసుకుందాం. ఈ యోగ వాసిష్టము ఒక మహా ఆధ్యాత్మిక తాత్విక గ్రంథం. ఇది వశిష్ఠ మహర్షి శ్రీరాముడికి ఉపదేశించిన ఆత్మజ్ఞానం. బ్రహ్మజ్ఞానం గురించిన బోధనలు. సంక్షిప్తంగా చెప్పాలంటే వశిష్ఠుడు గురువుగా, శ్రీరాముడు శిష్యుడుగా వీరిద్దరి మధ్య సంవాదం జరిగింది. వాటి గురించి తెలుసుకుందాం. ఇందులో ముఖ్యంగా విషయం, జీవితం అంటే ఏమిటి, మనస్సు అంటే ఏమిటి, మోక్షం ఎలాగా అనే వాటి గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఉపోద్ఘాత కథ గురించి తెలుసుకుందాం. పూర్వం సుతీక్షుడు అనే ఒకానొక విద్యాకోవిదునకు ఒకప్పుడు ఒక సందేహం వచ్చింది. కర్మ గొప్పదా, జ్ఞానం గొప్పదా? కర్మలన్నీ త్యజించి విచారణను అనుసరిస్తే మంచిదా? విచారణను ప్రక్కకు పెట్టి ఉత్తమ కర్మను ఆశ్రయించటం ఉచితమా? అప్పుడు అతడు సందేహ నివృత్తిని కొరకు సధర్మి, బ్రహ్మజ్ఞాని, తన గురువు అయినట్టి అగస్త్యమునిని సమీపించి వినయంగా ప్రణామం చేసి తన మనస్సులోని అనుమానం బయటపెట్టాడు. అగస్త్యముని చిరునవ్వు నవ్వి ఇట్లు పలికారు. నాయనా, అదుగో ఆకాశంలో ఎగురుచున్న పక్షిని చూసావా? అది 2 రెక్కలు ఉంటేనే ఎగురుతోంది కదా. మానవుడు కూడా కర్మజ్ఞానముల రెండింటి ఆ సహకారముతో మాత్రమే మోక్ష ఆకాశంలో విహరించగలడు. కేవలం కర్మ వలన గాని, కేవలం జ్ఞానం వలన గాని జీవునికి మోక్షం లభించదు. ఈ విషయంలో నీ సందేహాలన్నిటినీ తొలగటానికి నీకొక కథనం విశేషం చెబుతాను, విను. అగ్నివేశుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని కుమారుడు కారుణ్యుడు అనే యువకుడు గురుకులంలో వేదాంగాలు చదివి ఆ తర్వాత గురుకుల వాసం నుండి ఇల్లు చేరాడు. ఇంటికి వచ్చిన తర్వాత వంశపారంపర్యంగా వచ్చే అగ్ని కార్యములు, సంధ్యావందనములు చేయకుండా తిరుగుతూ ఉండేవాడు. అగ్నివేశుడు అది గమనించాడు. ఒకరోజు కుమారుణ్ణి దగ్గరకు పిలిచి, కుమారా, కర్మానుష్ఠానం త్యజించినట్లున్నావు. కర్మలను త్యజించి సిద్ధి ఎలా పొందాలనుకుంటున్నావు అని అననూయంగా ప్రశ్నించాడు. అప్పుడు ఆ కారుణ్యుడు, తండ్రి, మరి నన్నేం చేయమంటారు చెప్పండి. వేదములలోని కొన్ని భాగములు కర్మానుష్ఠానం చేయవలసిందే అని ప్రవృత్తి మార్గం నిర్దేశిస్తున్నాయి. ఇక మరికొన్ని విభాగములలో కర్మ, ధనము, సంతానము మొదలైనవి మోక్షం ఇవ్వలేవు. సర్వత్యాగం ఒక్కటే ఉపాయం అని నివృత్తి మార్గాన్ని చూపుతున్నాయి. కర్మ చెయ్యాలా, మానాలా ఏమీ తోచక ఇట్లు మౌనం వహించి ఉన్నాను అని పలికి ఊరుకున్నాడు. అప్పుడు అగ్నివేశుడు పకపకా నవ్వి ఇలా ప్రారంభించాడు. ఓహో, అదా సంగతి. సరే, నీకిప్పుడు ఒక కథనం వినిపిస్తాను. అంతా విన్న తర్వాత నీకు ఎట్లా తోస్తే అట్లాగే చెయ్యి అన్నారు. సురుచి అనే అప్సరస ఒకనాడు హిమాలయ పర్వత శిఖరంపై ప్రశాంతంగా కూర్చుని ఉండి ఆకాశం వైపు చూచింది. ఒక దేవదూత కనిపించాడు. అప్పుడు ఆమె, ఓ దేవదూత, మీ ముఖం ఏవో నూతన కాంతులతో వెలుగుచున్నది, ఏదైనా విశేషమా అని ప్రశ్నించింది. అప్పుడు ఆ దేవదూత ఇట్లు చెప్పసాగాడు. అవును, విశేషమే. ఇప్పుడే ఒక పరమాద్భుతమైన సంభాషణ విని వస్తున్నాను. అది తలుచుకుంటేనే నాకు ఒళ్ళు పులకరిస్తోంది. అదేమిటో నీకు చెబుతాను, విను. దేవదూత వాక్యాలు ఆ అప్సరస శ్రద్ధగా వినసాగింది. దేవదూత చెబుతున్నాడు. గంధమాదన పర్వతంపై అరిష్టనేమి అనే ఒక చక్రవర్తి ఎంతో భక్తి శ్రద్ధలతో తపస్సు చేస్తూ ఉండేవాడు. మన ప్రభువు ఇంద్రభగవానుడు అతని తపస్సుకు మెచ్చి అతనిని స్వర్గమునకు తీసుకురావాల్సిందిగా నన్ను నియమించారు. నేను ఆ రాజు వద్దకు పోయి స్వర్గలోకమునకు ఆహ్వానించాను. అప్పుడు ఆ రాజు, అయ్యా, నా ఈ నమస్కారం స్వీకరించండి. నాదొక చిన్న సందేహం. దేవలోకంలో నాకు అవధులు లేని ఆనందం లభిస్తుందా, లేక అక్కడ కూడా మా భూలోకంలో లాగానే గుణదోషాలు ఉంటాయా అని అడిగాను. అతను ఉత్తమ జ్ఞానయుక్తమైన ప్రశ్నకు సంతోషించి, నేను, ఓ రాజా, జీవులు తమ పుణ్య కర్మానుభవం కొరకు స్వర్గం చేరుతూ ఉంటారు. అయితే జీవులు చేసే పుణ్యకార్యములలో కూడా ఉత్తమ, మధ్యమ, అధమ భేదములు ఉంటాయి కదా. స్వర్గలోక వాసులలో మీ లోకంలో లాగానే అదుకులైన వారు, అల్పులైన వారు ఉంటారు. ఫలితంగా దేవతా జీవులు కూడా ద్వేషాలు, అసూయలు, దురహంకారములు, స్పర్ధలు, గర్వములు, గర్వభంగములు, కలహములు పొందుతూ ఉంటారు. అంతేకాదు,
పుణ్యమంతా వ్యయమైన తరువాత ఆ జీవులు భూలోకం రావాల్సిందే కదా. అప్పుడు అమిత దుఃఖం పొందుతూ ఉంటారు. ఓ ఉత్తమ పుణ్యశీలుడా, ఇక మనం బయలుదేరుదామా అన్నాను. అప్పుడు ఆ రాజు క్లుప్తంగా ఉన్న విషయమంతా సుస్పష్టపరిచినందుకు కృతజ్ఞుణ్ణి. ఓ దేవదూత, ఒక విధంగా ఈ భూలోకము వంటిదే అయ్యున్న ద్వైతముతో కూడిన ఆ స్వర్గలోకం నేను కోరుకోవటం లేదు. నాకు నిర్మాణ రూపమగు మోక్షమే కావాలి. అందుకొరకే ఇంకా ఇంకా తపస్సు చేస్తాను. ప్రకృతి సిద్ధమగు ఈ దేహం నేలకూలినా పర్వాలేదు, నేను అందుకు సిద్ధమే అని చెప్పి మౌనం వహించాడు. ఇక చేసేది లేక నేను వెనుకకు మరలానను. ఇంద్రదేవుని సమీపించి ఈ విషయమంతా విన్నవించాను. ఆయన ఆనందాశ్చర్యాలు పొంది ఇలా ఆజ్ఞాపించారు. ఓ దేవదూత, అరిష్టనేమి లక్ష్యశుద్ధి నాకు ఆనందం కలుగజేస్తోంది. అయితే అతడు కోరుకునే మోక్షస్థితి ఉత్తమ విచారణ చేత మాత్రమే లభిస్తుంది. అతడు తన తపస్సుచే ఉత్తమ విరాగి అయినాడు. స్వర్గభోగములను ఉపేక్షించగల వితరణశీలం కూడా సంపాదించుకున్నాడు. అందుచేత ఉత్తమోత్తమైన ఆత్మవిచారణ వినటానికి అతడు తగి ఉన్నాడు. అందుచేత నీవు అతనిని వాల్మీకి ఆశ్రమం చేర్చు. మహత్తరమగు దేవదూత దర్శనము అతని పట్ల వృధా కాకూడదు కదా. ఆయన సూచించినట్లే నేను ఆ రాజును వాల్మీకి ఆశ్రమం చేర్చాను. ఇక్కడ మోక్ష సాధనలో 1 తపో, ధ్యాన, నిష్కామ కర్మల వంటి ప్రయత్నాలు. 2 సత్యాసత్యముల విచారణ. 2 అవశ్యకాలే. భౌతిక సుఖరూపములకు స్వల్ప లక్ష్యములు మోక్షస్థితి వరకు జీవుణ్ణి చేరకుండానే చేస్తాయి. ఆత్మజ్ఞానం కొరవడినప్పుడు స్వర్గము కూడా తృప్తిదాయకము కాజాలదు. ముముక్షువైన వాడు ఆత్మానుభవం గల మహనీయులను సమీపించాలి. వారి వాక్యములను వినటం, మననం చేయటం ఉత్తమ మోక్షోపాయమై ఉన్నది. ఉపదేశ ప్రారంభం. అరిష్టనేమి రాజు వాల్మీకి ఆశ్రమంలో ప్రవేశించాడు. అక్కడి ప్రదేశమంతా పవిత్రతో ప్రశాంతతతో ఆనందమై ఉన్నది. మునికుమారులు మధురంగా సామగానం చేస్తున్నారు. మరికొందరు రామావతార కథ ఆనందంగా చెప్పుకుంటున్నారు. చల్లగా వీచే పిల్లగాలులు జీవులకు భక్తి, జ్ఞాన, వైరాగ్యములను గుర్తు చేయుచున్నట్లుగా ఉన్నాయి. విశాల వృక్షములు మధుర శబ్దములు వినిపింపచేస్తున్నాయి. ఒక ఎత్తైన స్థానంలో మహర్షి వాల్మీకి ఆసీనులై ఉన్నారు. బ్రహ్మానందం ఆయన ముఖంలో మూర్తిభవించి ఉన్నది. రాజు ఆయనను సమీపించి సాష్టాంగదండ ప్రణామం చేశాడు. మహర్షి రాజును ప్రేమగా పలుకరించి సుఖాసీనుణ్ణి చేశారు. రాజు అవనత శిరస్కుడై ఇట్లు ప్రార్థించాడు. హే వాల్మీకి మహర్షి, నేను సంసారబద్ధుడనై అనేక దుఃఖ పరంపరలను అనుభవిస్తున్నాను. నేటికి ఈ దేవదూత దయవలన మీ దర్శనం లభించింది. ఎంతటి సుదినం తండ్రి. మీరు రామాయణం రచించి లోకమునకు మహోపకారం చేశారు. అయితే నాదొక సందేహం. ఎట్టి విచారణచే రాముడు మొదలైన వారు దుర్భరమైన ఈ సంసార సాగరాన్ని అవలేలగా దాటవేశారు. నాకు ఆ విషయం చెప్ప ప్రారంభిస్తున్నాను. మీ ప్రవచనముచే నన్ను పవిత్రుణ్ణి చేయండి. వాల్మీకి మహర్షి ఇది విని ఒక క్షణం మౌనం వహించారు. అతను ఆశ్రయించవచ్చిన శిష్యుని పూర్వాపరాలు సంపూర్ణంగా గ్రహించారు. ఇతడు వివేక దృష్టితో నిత్యానిత్యములను పరిశీలించాలనుకుంటున్నాడు కనుక ఉత్తర రామాయణం వినటానికి తగినవాడు. లోక కళ్యాణం కొరకు జ్ఞానాత్తులైన జనులపై నాకు గల అవ్యాజమైన ప్రేమచే వశిష్ఠరామ సంవాద రూపమైన వాసిష్ఠ రామాయణం ఇతనికి ప్రబోధించదనుగాక అని సంకల్పించారు. ఒక్కసారి ఆత్మవస్తువును ధ్యానం చేశారు. పిమ్మట ఇట్లు ప్రవచించ ప్రారంభించారు. శ్రీ వాల్మీకి మహర్షి. దివి భూమో తదాకాశే బహిరంతశ్చ మే విభు యో విఖ్యాత వభస్యాత్మ తస్మై సర్వాత్మనే నమః. స్వస్వరూపభూతుడగు ప్రకాశరూపుడు అయిన ఏ పరమాత్మ స్వర్గంలోనూ భూలోకంలోనూ ఆకాశంలోనూ బయట లోపల కూడా నానావిధ రూపములందు ఏకస్థుడై ప్రకాశిస్తున్నాడో అట్టి సర్వస్వరూపుడగు పరబ్రహ్మమునకు నమస్కరిస్తున్నాను. శృణురాజన్ ప్రవక్ష్యామి రామాయణమఖండితం శ్రుత్వా వధార్య యత్నేన జీవన్ముక్తో భవిష్యసి. ఓ రాజా, జీవుని యొక్క అఖండత్వాన్ని ప్రతిపాదిస్తున్న మహారామాయణము చెప్పుచున్నాను. ఇది శ్రద్ధగా ప్రయత్నపూర్వకంగా విని అవగతం చేసుకున్నావా?
నీవు ఇక్కడే ఇప్పుడే జీవన్ముక్తమును పొందగలవు. ఈ ఆత్మవిచారణ వినటానికి కేవలం అజ్ఞాని తగినవాడు కాలేకపోతున్నాడు. కేవలం జ్ఞానికి ఇక చెప్పవలసినదేముంటుంది? ఎవరైతే నేను బద్ధుణ్ణి, ఈ దృశ్యంలోని అవాస్తవత్వం నన్ను ముగ్ధుణ్ణి చేస్తోంది, ఎట్లయినా సరే ఆత్మజ్ఞానం పొంది ముక్తులను కావాలి అనే తీవ్రేచ్ఛ కలిగి ఉంటారో అట్టి వారందరూ ఈ బోధ వినటానికి తగిన వారే. మొదట పూర్వరామాయణం తెలుసుకుని ఉండటం జరిగితే అప్పుడు ఆ పాఠకుడు ప్రవృత్తి మార్గంలో చిత్తశుద్ధిని పొందుచున్నాడు. ఇలా శుద్ధి నొందిన చిత్తము స్వయంగా అకృత్రిమంగా సులభంగా జ్ఞానం పొందటానికి అభిముఖమవుతుంది. అప్పుడు ఈ వశిష్ఠరామ సంవాద రూపమైన 6 ప్రకరణలతో కూడిన అఖండ రామాయణం విచారిస్తే ద్విగుణీకృతమైన ప్రయోజనం సిద్ధించగలదు. ఇది నివృత్తి మార్గంలో తప్పక మోక్షం ప్రసాదించగలదు. పూర్వం దివ్యదృష్టితో శ్రీరాముని కథ దర్శించి 24,000 శ్లోకములతో రామాయణం రాశాను. భరద్వాజుడు అనువాడు నా శిష్యుడు, మహామేధావి, బుద్ధిమంతుడు, ఏకసంధాగ్రాహి, వినయము కలవాడు కూడా. అతనికి రామకథ వినిపించాను. ఒకసారి అతడు ఆ కథంతా మేరుపర్వతంపై భగవంతుడగు బ్రహ్మదేవునికి వినిపించాడు. ఆయన పరమానందం పొంది, కుమారా, చాలా బాగున్నదయ్యా. రామచంద్రుని కథ లోకమునకు కళ్యాణం కలగజేస్తుంది. నాకు ఈ కథ వినిపించినందుకు ఏదైనా వరం కోరుకో అని ఆశీర్వాదపూర్వకంగా పలికారు. అప్పుడు భరద్వాజుడు, తండ్రి, ఈ జనుల దుఃఖములకు అంతూ పొంతూ ఉండటం లేదు. దేని వలన జనులు దుఃఖ విముక్తులవుతారో దాని గురించి చెప్పండి అని వేడుకున్నాడు. అప్పుడు ఆయన భరద్వాజుని నా వద్దకు తోడ్కొని వచ్చి ఇట్లు ఆజ్ఞాపించారు. నాయనా వాల్మీకి, ఇప్పుడు నీవు వ్రాయపూనుకొన్న అఖండ రామాయణం శ్రమ అనుకోకుండా పూర్తి చెయ్యి. సప్తకాండలు మధురంగా రాశావు. అయితే రాముడు ఏ విచారణచే వశిష్ఠ మహర్షిచే బోధింపబడి పూర్ణుడు ఆత్మస్వరూపుడు అయ్యాడో ఆ విషయాన్ని నీ ప్రియశిష్యుడగు భరద్వాజునికి బోధించు. అట్టి విచారణ సహాయంతో జీవులు ఈ సంసారమును అతి సులభంగా దాటివేయగలరు అని ఇలా ఆజ్ఞాపించి అంతర్ధానమయ్యారు. అప్పుడు ప్రవచించబడినదే నీకు చెప్పబోచున్నాను. నీ మీద వాత్సల్యంతో భగవత్ప్రేరితుడినై పలుకుచున్నాను. ఉత్కృష్టమైన ఈ ఆత్మజ్ఞానం పొందినవాడు శోకము, దైన్యము, అభిమానము త్యజించి వేస్తాడు. నిత్యతృప్తుడై వెలయగలడు. నెక్స్ట్ వీడియోలో శ్రీరామ అవతారం గురించి తెలుసుకుందాం.